రెవల్యూషన్స్ ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2025 మార్చి 21న నెట్ఫ్లిక్స్లో మల్టీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయింది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 2 hours 15 నిమిషాలు అయితే ఉంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంక ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక పాస్టర్ అండ్ ఒక డిటెక్టివ్ ఇద్దరు ప్యారలల్ లైఫ్ స్టోరీస్ అయితే నడుస్తుంటాయి. సో పాస్టర్ గారి భార్య అతన్ని మోసం చేస్తుంది. అదే టైంలో అతని మెంటర్ కొడుకైన ఒక మెగా చర్చిని అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఇంతలో పాస్టర్ గతంలో ఎదురైన ఒక లైంగిక నేరస్తుని గుర్తు చేసుకుంటాడు. అతన్ని వెంబడించడం వల్ల కొన్ని వైలెంట్ పరిణామాలు అయితే జరుగుతాయి. ఇంకోవైపు డిటెక్టివ్లీ తన చెల్లెల్ని కిడ్నాప్ చేసిన పాత కేసును మళ్ళీ పరిశీలించాల్సి వస్తుంది. ఇది అదే నేరస్తుడితో కొంచెం సంబంధం కలిగి ఉంటుంది. కానీ ఆ నేరస్తుడు మాయమవ్వడంతో నిజమైన జస్టిస్ ఎవరికి దక్కాలనే అనుమానంతోనే ఫైట్ అయితే చేస్తారు. సో లాస్ట్కి ఏం జరిగింది, ఏమైంది, ఎవరికి జస్టిస్ వచ్చిందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించింది అంటే జస్ట్ యావరేజ్, ఇది ఒక స్లో థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. రూ జోన్ జియాన్ యాజ్ ఎ పాస్టర్గా అండ్ షిన్ యోన్ బీన్ యాజ్ ఎ డిటెక్టివ్గా అయితే వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంటెన్స్గా అయితే బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీలో రిలీజియస్ అండ్ ఫర్గివ్నెస్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేశారు. అది కొంచెం ఆలోచించేలా చేస్తుంది, అది మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ 10 minutesలో ఒక ఫిలాసఫికల్ డిబేట్ అయితే ఉంటుంది. సో అదైతే బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇట్స్ ఎ స్లో, మీ టైంని అయితే తినేసి వెరీ స్లో బర్నర్ అనమాట థ్రిల్లర్. అండ్ ప్యారలల్ స్టోరీస్ని మిక్స్ చేయడం డైరెక్టర్ కొంచెం అక్కడ ఫెయిల్ అయ్యారో అని అనిపిస్తుంది. అలాగే హారర్ ఎలిమెంట్స్ అండ్ హాలోజినేషన్ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మనకి ఇన్సెప్షన్ అలాంటి మూవీ అయితే ఎలా ఉంటుందో అంతలా ఉండదు. అక్కడైతే మనం అసలు తెలుసుకోలేము ఏది ఊహ, ఏది కళ, ఏది రియల్ లైఫ్ అని. సో ఇందులో మనం తెలిసిపోద్ది అనమాట. అండ్ మ్యూజిక్ కూడా ఓవర్ ద టాప్ ఉంది, చాలా చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది మూవీ యొక్క చూసే మూడ్ని అయితే. అండ్ లాస్ట్లో ఒక సెక్స్ అఫెండర్ క్యారెక్టర్ని అయితే సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అది చేస్తుంటే ఇంకొంచెం క్లారిఫికేషన్ వచ్చేదేమో అని అనిపించింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే రెవల్యూషన్స్ ఇది స్లో బర్న్ థ్రిల్లర్ విత్ గుడ్ పెర్ఫార్మెన్స్, బట్ ఎమోషనల్ డెప్త్ అండ్ చాలా ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ మూవీ అయితే ట్రైన్ టు బుసాన్ మూవీ తీసిన డైరెక్టర్ అనమాట. సో మీకు ఆ సినిమా నచ్చితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాని చూడకండి, లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడండి. నన్ను అడిగితే స్కిప్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇక మీ ఇష్టం అనమాట. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి నేను 2.3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో ఈ వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.